కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి అంతర్జాతీయ వేదికల గురించి అసలు ఏం మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలు ఇది వినాలి. ఈరేదో పోయి అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపేట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు. అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. గవర్నమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బ్యాంక్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేదేం లేదు. సమాజానికి వచ్చేదేం లేదు, అది కేవలం లాభాలు ఆ కంపెనీలకే వస్తాయి, పెట్టుబడులు పెట్టే వాళ్లకు అని రేవంత్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇదంతా డబ్బులు వృధా, మన పైసలతోని ఇతర దేశాలకు వెళ్తుండ్రు, కొరియాకి వెళ్తుర్రు, జపాన్కి వెళ్తుర్రు, అమెరికాకి వెళ్తుర్రు. ఇవాళ మరి వాళ్ళకు వర్తించదా?